హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. టీజీ ఈ పాసెట్ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఈరోజు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది 26th జూలై మనకు స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకోలేరో వాళ్ళైతే కంపల్సరీగా అయితే చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, కొంతమంది తెలియక కానీ, ఇన్ఫర్మేషన్ తెలియక, కొంతమంది డిగ్రీ అనుకొని మళ్ళీ బీటెక్ చేయాలనే ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ అయితే కంపల్సరీగా ఈరోజు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు చేసుకున్న తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా అయిపోవాలి. స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ యథావిధిగా ఫస్ట్ ఫేజ్ ఎలా చేస్తారో అలాగే సెకండ్ ఫేజ్లో కూడా ఇలా ప్రాసెస్ అయితే రన్నింగ్ చేయడం అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ 28th ఫ్రీజింగ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రొఫెషనల్ అలాట్మెంట్ సీట్స్ అనేది 31 జూలై 2024 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేయని వాళ్ళైతే తప్పనిసరిగా చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి మంచి సీట్ రాలేదు కానీ, మంచి బ్రాంచ్ కానీ కాలేజ్ అయితే రావడం అయితే లేదు. వాళ్ళు కూడా తప్పనిసరిగా సెకండ్ పేజ్ని అయితే యూజ్ చేసుకొని ఏ కాలేజీలు పెట్టాలని అయితే నేను చెప్తాను. నేను చెప్పేటటువంటి కాలేజీల నేమ్స్ అయితే మీరు నోట్ చేసుకొని మీకు తప్పనిసరిగా మీకు అయితే ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఏఎస్ కాలేజీ ఇది వచ్చేసి గట్కేశ్వర అనమాట. నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, శ్రీనిధి, గురునానక్, సంస్కృతి, హోలీ మేరీ, కేపీఆర్ఐటి, శ్రీదత్త, వాగ్దేవి, శ్రీనిధి, విబిఐటి, సిబిఐటి, ఎంజిఐటి ఈ కాలేజీలన్నింటినీ మీరు ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ప్రతి ఒక్కటి. ఈ కాలేజీ అయితే మీరు ఫస్ట్ 30 కాలేజెస్ అయితే ఇవి పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా మీకు సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే మాకు సెకండ్ పేజ్లో సీట్ రాదు కదా, మేనేజ్మెంట్ వేసుకోవాలని నేను అదే ఆలోచిస్తున్నారు. అలా ఏముండదండి, కంపల్సరీగా మీకు సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ సీట్ వస్తుంది. సెకండ్ పేజ్లో ప్రతి ఒక్కరికైతే సీట్ వస్తుంది. ఎందుకంటే మనకు కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరికి సీటు వస్తుంది. వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి వాళ్ళ కొంచెం లక్ డిపెండ్ అయ్యి తప్పనిసరిగా వాళ్ళకైతే సీట్ వచ్చే అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.